హలో అందరికీ! వెల్కమ్ టు గీతా అండ్ సాయి ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాజమండ్రి. మన రాజమండ్రికి మనం ఇవాళ వెళ్ళబోతున్నాం. సో, తణుకు నుంచి రాజమండ్రి వెళ్ళడానికి బైక్ మీద 2 అవర్స్ టైం పడుతుంది. సో, మేము తణుకు నుంచి బైక్ మీద రాజమండ్రి వెళ్ళామనమాట. వెళ్ళే దారిలో సాయికి నాకు ఇష్యూ అయింది. ఏంటో తెలుసా? గీత వీడియోస్ బాగా తీయొచ్చు కదా! తీయట్లేదన్నాడు. మీరసలు చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలెంత తీశానో లేదో మీరు కామెంట్ చేయండి నాకు. చూడండసల. పొద్దున పొద్దున వ్యూ చూసారా, చాలా బాగుంది. ఇంతకీ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది మనకి రాజమండ్రిలో దావలో వేల్వెన్ దగ్గర తగులుతుంది అనమాట. కొత్తగా వేసిన రోడ్డు ఇది, పల్లెటూరు రోడ్డు. నాకు తెలిసి ఇది రీసెంట్గా డెవలప్ చేసి ఉంటారు. మట్టి రోడ్డు అనుకుంటా నాకు తెలిసి. రీసెంట్గా తార్ రోడ్డు అయితే వేశారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, మనము రెండు రూట్ల నుంచి రావచ్చు. ఒకటి వనరాజవరం నుంచి చిలకంపాడు అనే ఊరు వచ్చి ఊరు నుంచి వేలువేలు వెళ్తుంటే కనిపిస్తుంది. మళ్ళీ మనము తణుకులో గోదావరి ఫ్యాక్టరీ ఉంది కదా, గోదావరి ఫ్యాక్టరీ నుంచి కాల్దార్ వైపు వస్తుంటే కాల్దార్ ఎంట్రన్స్లోనే ఒక గుడి తగులుతుంది. ఆ గుడి నుంచి టర్నింగ్ తీసుకుంటే అటు నుంచి కూడా మనకి ఈ రోడ్డుకి వెళ్ళొచ్చు అనమాట. మేమైతే ఇటు నుంచి వచ్చాం. పొద్దున ఇలాంటి వ్యూలో తిరిగితే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మంచు అయితే చాలా బాగా కురుస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు. సో వ్యూ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అలా ఉందన్నమాట వ్యూ అయితే. సో మీరు కూడా తప్పకుండా ఒకవేళ కుదిరితే పొద్దున్నే శీతాకాలం టైంలో ఈ రోడ్డుకి అయితే రండి, మీరు దగ్గరలో ఉంటే. సో వ్యూ అయితే మీరే నిజం చెప్పండి ఫ్రెండ్స్, గీత నిజంగానే వీడియో బాగా తీస్తుందా? సో మీరు కింద కామెంట్లో చెప్పండి. సో మేము రాజమండ్రికి అందరూ విద్యాసం రాగానే కొవ్వూరు సైడ్ వెళ్తారు, కానీ ఒక్కసారి మీరు కనుక ధవళేశ్వరం సైడ్ వచ్చారంటే అక్కడ చేపలు అమ్మడం అండ్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ దగ్గర 4-5 బ్రిడ్జెస్, ఓపెన్ బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. సో మీకు రైట్ సైడ్ వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్యారేజ్ అడ్డు వస్తుంది. అక్కడ కూడా బ్యారేజ్ లేకపోతే వ్యూ బాగుంటుంది. కనీసం ఆ బ్యారేజ్ తీసేస్తే ఆ బ్యారేజ్ ఉంటుంది కాబట్టి, సో అది మనకి తీయరు కాబట్టి ఓకే. కానీ మీరు రైట్ సైడ్ చూస్తే వ్యూ అయితే చాలా అదిరిపోతుంది. సో ఆ వ్యూని మీకు కూడా చూపించాలని వీడియో తీసాం అనమాట. సో అలాంటి మంచి వ్యూని మీకు చూపించాలని వీడియో తీసాం. సో మీరు తప్పకుండా రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఒక్కసారి అయినా సరే కొవ్వూరు సైడ్ కాకుండా దగ్గరగా ఉంటుందని మీరు ధవళేశ్వరం వైపు రండి. సో ఆ బ్యారేజ్ వ్యూ చూస్తే పొద్దున్నే మీకు చాలా బాగుంటుంది. అండ్ శీతాకాలంలో చెప్పాలంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫైనల్లీ రాజమండ్రి అయితే వచ్చేసామన్నమాట. రాజమండ్రి రాగానే నాకు ఇష్టమైన ఆలయం మహాకాళేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది అడ్రస్ వచ్చేసే క్రింద త్యాగరాజ నగరంలో అయితే ఉంది ఇది టెంపుల్ అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ తర్వాత కొన్ని టెంపుల్ దాటగానే మనకి కనబడుతుంది ఈ టెంపుల్. అసలు ఈ గుడి లోపల ఎలా ఉంటుందంటే, అసలు గుడి లోపల మొత్తం అన్ని విగ్రహాలతో, మధ్యలో ఆయన లింగంతో చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. అసలు ఎంత ఇష్టం అంటే, నేను ఒక శివయ్య భక్తురాలు అనమాట. సో నేను అసలు ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ ఓకే ఏ ఊరు వెళ్తున్నాం, ఓకే ఆ ఊర్లో శివయ్య టెంపుల్ ఎక్కడ ఉంది, ఫస్ట్ దానికే వెళ్ళాలని నేను ప్రయారిటీ ఇస్తాను. సో ఫైనల్లీ మహాకాళేశ్వర టెంపుల్ దర్శనం అవ్వగానే గోదావరి గట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ వ్యూ బాగుంటుంది, చూద్దాము, ఫొటోస్ అవి తీసుకుందాం కొంచెం. సో చూద్దామని చెప్పేసి ఎలా అయితే వెంటనే మహాకాళేశ్వర దర్శనం అవ్వగానే ఇక్కడ గోదావరి గట్టు దగ్గరికి అయితే ఇద్దరం వచ్చేసామన్నమాట.
అంతా తిరిగేసరికి ఆలస్యం అయిపోయింది. సో ఇంకా కడుపుకిలో ఎలకలు పరిగెట్టేసిన ఇద్దరికి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఫుడ్ అంటే ఇష్టం. సో గోల్డెన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం అనమాట ఇవాళ అయితే మేము. సో వెతుక్కొని దీని అడ్రస్ ఎక్కడ ఉందంటే ఖజానా జ్యువెలరీస్ దగ్గర ఉంటుంది అనమాట. లొకేషన్ ఎక్కడ అంటే కోటగుమ్మం దగ్గర ఉంటుంది. ఇది కోటగుమ్మం దగ్గర ఖజానా జ్యువెలరీస్ అని ఉంటుంది, దాని నియర్లో ఉంటుంది ఈ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ లోపల అయితే అసలు రెస్పెక్ట్ తోటి వీళ్ళు చంపేస్తున్నారు అనుకోండి. ఫుల్ రెస్పెక్టెడ్, అసలు చాలా బాగుంది ఫుడ్. ఇంకా అయితే ఇంకా 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 బాగుంది. సో మేమైతే స్టార్టర్ తీసుకున్నాం, బేబీకార్న్ స్టార్టర్ అండ్ వెజ్ బిర్యానీ తీసుకున్నాం. లాస్ట్లో ఒక మాక్టైల్ అయితే తీసుకున్నాం. ఇందాక చెప్పాను కదా వీడియోస్ బాగా తీయట్లేదు అన్నాను. వీడియోస్ తీసుకో అయితే అంటే తీసుకోమన్నందుకు నేను తింటున్నది వీడియో తీసి అలా చేశాడనమాట. చూసారా ఎంత దారుణం ఇది.
ఫైనల్గా రాజమండ్రి తిరగడం అయితే అయిపోయింది. సో చాలా ప్లేసులు తిరిగేద్దాం, చాలా వర్క్ చేసేద్దాం అనుకున్నాం, కానీ చాలా తక్కువ పని చేసి తక్కువగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరు కూడా రాజమండ్రి వ్యూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఫైనల్గా రాజమండ్రి ట్రిప్ అయితే అయిపోయింది. సో చాలామందికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కూడా రాజమండ్రి మీద బాగా చేస్తాం అనమాట. సో నెక్స్ట్ రాజమండ్రి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని కవర్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇంతే, ప్రస్తుతానికి చాలా తక్కువ ప్లేస్ తిరిగాం అనమాట. సో రాజమండ్రి మొత్తం తిరిగేద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం, రాజమండ్రి మొత్తం చూపించేద్దాం అనుకున్నాం, కానీ ఒక్క రోజులో సో అది అవ్వని పని అనమాట. రాజమండ్రి చాలా చిన్నదేం కాదు, చాలా పెద్దది. సో కొన్ని సిటీస్తో పోల్చుకుంటే చిన్నదే, కానీ ఇది కూడా చిన్న సిటీ ఏం కాదు, ఒక మాదిరి సిటీ అనుకునేంత ఏం కాదు, కొంచెం పెద్ద సిటీ కానీ కనిపించదు. సో రాజమండ్రి కూడా చాలా పెద్ద సిటీ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో సో రాజమండ్రి మొత్తం కాకపోయినా మంచి ప్లేసెస్, మంచి షాప్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, మాకు మెయిన్గా కావాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గురించి కానీ, వీటి గురించి కానీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మీకు కూడా ఎక్కడ తక్కువ దొరుకుతాయేమో, ఏమన్నా తక్కువ దొరుకుతాయేమో చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. సో వీడియోస్ అనేది కంటిన్యూస్గా చూడండి. అప్పుడే మేము ఎక్కడెక్కడికి తిరుగుతున్నాం, ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎక్కడ ఏం విషయాలు మీకు చెప్తున్నానో అది తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఏమన్నా మీకు చెప్పాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. సో మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని వ్యూస్ కోసం, మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ కోసం, మరిన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కోసం, ఏ వస్తువులు కొనాలని తెలుసుకోవడం కోసం, మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా స్టార్ట్ చేస్తాం, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.